ఇప్పుడు విశాఖలో సంచలనంగా మారినటువంటి శాంతి కుమారి జెస్సీ హత్య కేసుకు సంబంధించి పేరెంట్స్ కూడా 6వ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే మా అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేస్తారో వాళ్ళని కూడా అదే రీతిలో శిక్షించాలని సో ఎవరైతే శాంతి కుమారి ఉన్నారో పేరెంట్స్ తో మాట్లాడదాం. అమ్మా కొంతమంది చెప్తుంది ఆత్మహత్య చేసుకుంది అనేసి మీరు అంటున్నారు, నా కూతుర్ని కావాలనే చంపేశారని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఆ రోజు మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు మీతో ఏం చెప్పింది? నేను లేనండి, నేను డ్యూటీకి వెళ్ళాను. నా చిన్న కూతురికి చెప్పింది, నేను పార్టీకి వెళ్తున్నాను వచ్చేస్తానమ్మా అనేసి. కూర వండింది, అన్నం వండిందండి. తీరా వస్తే నేను 10:30 అయింది వచ్చాను. 10:30 వచ్చాను. 10:26కి ఫోన్ చేస్తుంది, అమ్మ వచ్చావంటే వచ్చాను అని అన్నాను. సరే అమ్మ అయితే నువ్వు తిని టాబ్లెట్లు వేసుకుని నేను వచ్చేస్తాను అన్నదండి. ఎన్ని గంటలకు వెళ్ళిందమ్మా ఏ రోజు కరెక్ట్ గా చెప్పండి? 14వ తారీఖు రాత్రికి వెళ్ళిందమ్మా. 15వ తారీఖు తెల్లారికి నాకు కూతుర్ని శవంగా పడుకోబెట్టారు హాస్పిటల్లో. అమ్మా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సాయి కుమార్, సాయి కిరణ్ మణి వీళ్ళంతా ముందు మీకు తెలుసా? నాకు తెలియదండి వాళ్ళు ఎవరు ఉన్నా పెద్దగానా. ఎందుకంటే నాకు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి, అమ్మ నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అంటది అంతే. నేను అంత క్లియర్ గా అడగను, ఎందుకంటే పెద్ద పిల్లలు కదా వాళ్ళకి తెలుస్తది కదా అని ఉద్దేశించి నేనేమి అడగనండి. ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తది కదా అనేసి. రమా గారు మీరు ఏం చేస్తారమ్మా? నేను సెక్యూరిటీగా చేసుకుంటున్నానండి. సెక్యూరిటీగా చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి, నా ఇద్దరు కూతుర్లు కూడా భవిష్యత్తు ఎంతో గొప్పగా ఊహించుకున్నా, నా కూతుర్లకి మంచిగా చూడాలనుకున్నానమ్మా. నా కూతుర్ని మంచిగానే చూసానమ్మా. నా కూతురు చాలా మంచిదమ్మా. దాన్ని అన్యాయంగా చంపారు. దేనికి చంపారు ఏటో నాకు తెలియదు. నా కూతురు లేకుండా నా కడుపు కోతను మిగిలించారు. మీ ప్రభుత్వమే ఏదో ఒకటి న్యాయం చెయ్యండి అమ్మా. నాకు మీ అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ఉందని ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ లోనే సాయి అని అబ్బాయి ఫోన్ చేసాడంట. మా చిన్న పాపకి వెంటనే పరిగెట్టి అమ్మాయి ఏం లేదు బట్టలు వేసుకుంటే హాస్పిటల్కి వెళ్దామని అన్నది. ఏమమ్మా అంటే ఏం లేదమ్మా అన్నది. గాబరాకి వెళ్ళిపోయానమ్మా నేను. ఏటయింది అని అంటే ఆమె ఫిట్స్ వచ్చాయి అని వాళ్ళు అంటున్నారు కదా. గతంలో మీ అమ్మాయికి ఎప్పుడైనా అటువంటి అనారోగ్య పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక్కసారి 2 సంవత్సరాలు అయ్యిందండి వాళ్ళ నాన్నగారు చనిపోయి. అప్పుడు వచ్చింది. ఎప్పుడైనా తన పొరలో ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారి కోసం ఆలోచిస్తే